హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఈరోజు 21వ రోజు. ఈరోజు కార్తీక బహుళ షష్ఠి అండి. ఈ కార్తీక మాసంలో ఈ బహుళ షష్ఠి రోజు ఏ దేవతను పూజిస్తే మనకు మంచి జరిగిద్దో, అలాగే ఈరోజు 21వ రోజు కాబట్టి కార్తీక పురాణంలో 21వ అధ్యాయం గురించి శ్రీమతి రాజరాజేశ్వరి గారి ద్వారా విందామండి. ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం 20 రోజులు పూర్తయిపోయినాయి. ఈరోజు 21వ రోజు, పౌర్ణమి తర్వాత 6వ రోజు షష్ఠి అవుతుంది. ఆ రోజు గ్రామ దేవతలకు పూజ జరిపిస్తాం, మంచిదంటారు. మామూలుగా మన ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత ఉంటారు. ఆ గ్రామ దేవత పని ఏంటంటే ఆ గ్రామంలోకి భూత ప్రేత పిశాచ ఢాకిని సాకిని ఇటువంటివి కూడా ఆ గ్రామం దరి చేరకుండా గ్రామదేవతలు గ్రామాన్ని కాపలా కాస్తారు. గ్రామదేవతలు మనకి కులదేవత ఎంతో గ్రామదేవత పూజ కూడా అంత ముఖ్యం. అందుకే చాలా ప్రాంతాల్లో ఉగాది ముందు రోజు గ్రామదేవతకి పూజ చేస్తారు. అమావాస్య రోజు ప్రత్యేకించి ఉగాది ముందు రోజు కొత్త అమావాస్యగా ఆ రోజు గ్రామదేవతలను పూజించడం పరిపాటి. అలాగే ప్రతి ప్రాంతంలోనూ ఒక గ్రామదేవత ఉంటారు. ఆ గ్రామదేవతను పూజించి అర్చించినట్లయితే శుభం జరుగుతుంది. పిల్లలకి ఎటువంటి గ్రహదోషాలు, దృష్టి దోషాలు కానీ, ఈ గాలి అలాంటివి సోకకుండా ఉంటాయి. పిల్లలు చూసి తెలిసి తెలియక ఏదన్నా కాళ్ళ కింద నలిగినా కానీ వాటి వలన పిల్లలకి ఎటువంటి కీడు జరగకుండా ఉంటుందన్నమాట. అంటే కొంతమంది దిష్టి తీసి బయట పడేస్తారు. ఆ మిరపకాయలు తొక్కటం కానీ, దీని వలన ఏదైనా కీడు సంభవించే పరిస్థితి ఉంటే అటువంటివి గ్రామ దేవతలను పూజించడం వల్ల తొలగిపోతాయని చెప్తారు. ఈరోజు మనము కార్తీక పురాణంలో 21వ భాగాన్ని తెలుసుకుందాం. కార్తీక పురాణం 21వ అధ్యాయం పురంజయాపజయము. ఇట్లు యుద్ధమునకు పురంజయుని చూచి యుద్ధ ప్రవీణులైన ఆ రాజులు కోపరక్షాక్షులై శస్త్రములతోనూ అస్త్రములతోనూ బాణములతోనూ వాడియైన గుదియలతోనూ ఇనుపకట్ల లాఠీ కర్రలతోనూ హస్తాయుధములైన గుదియలతోనూ కత్తులతోనూ భల్లాతకములతోనూ పట్టసములతోనూ రోకళ్లతో శూలములతో తోమరములతో కుంభాయుధములతో గొడ్డళ్లతో కర్రలతో ఆయుధముల విక్షేపములతోనూ యుద్ధం చేసిరి. గుర్రపురౌతులతో గుర్రపురౌతులు, ఏనుగులు ఏనుగులతోడను, రధికులతో రధికులు, కాల్బంటులతో కాల్బంటులు, సూరులతో సూరులు, ఆయుధములతో యుద్ధమును భటులను అన్యోన్యము క్రూరవాక్యములను పలుకుచూ చేసిరి. ఓ అగస్యమునీంద్ర, అంతలో కాంభోజ మహారాజు వస్త్రాదులను పదిలపరిచి కట్టుకొని కవచము ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహల ధ్వని చేయిచు వడిగా పురంజయుని వద్దకు వచ్చి 300 బాణములు వేశాను. ఆ బాణములు పోయి పురంజయుని ఛత్రమును ధ్వజమును రథమును నరికినవి. తర్వాత కాంభోజుడు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి 5 బాణములతో పురంజయుని రథము యొక్క తురగములను చంపెను. తర్వాత పురంజయుడు కోపించి ఇంద్రుడు వలె విక్రమించి భుజాస్ఫాలనము చేసి నారి బిగించి బ్రహ్మమంత్రములతో 10 బాణములను ప్రయోగించి కాంభోజుని హృదయం అందుకొట్టెను. పురంజయుని బాహుబలము చేత వేయబడిన ఆ బాణములు సర్పముల వలె పోయి కాంభోజరాజు హృదయమును భేదించి నెత్తురు తాగి తృప్తులై భటుల వద్దకు పోవుటకు ఇష్టపడలేదు. సరిగ్గా రొమ్ములో గుచ్చుకున్న బాణములను కాంభోజుడు హస్తముతో లాగి ఆ బాణములనే ధనస్సునందు కూర్చి పురంజయునితో ఇట్లని, క్షత్రియా వినుము, నీ చేవేయబడిన బాణములు తిరిగి నీకే ఇచ్చెదను. నేను పరుల సొమ్మునందు ఆసక్తి కలవాడను కాను. ఇట్లు పలికి కాంభోజుడు బాణములను విడువగా అవి వచ్చి పురంజయుని సారథిని ఛత్రమును వాని ధనస్సును త్రుంచినవి. పురంజయుడు మరి ఒక ధనస్సును గ్రహించి నారిని గట్టి రెక్కలతో కూడిన బాణములను పుచ్చుకొని ధనస్సుకు చేర్చి నారిని చెవి వరకు లాగి కోపముతో కాంభోజునితో ఇట్లనెను, రాజా, శూరుడు అవుదువు గాని యుద్ధమందు ధైర్యంతో ఉండుము. నా చేత కొట్టబడిన బాణములనే తిరిగి నాకు ఇచ్చినావు. నీ వంటి నీచులకు ప్రతిదాన విధి తెలియనా? నేనిప్పుడు నీకు వేరు బాణములను 20 ఇచ్చుచున్నాను. ఇట్లు పలికి పురంజయుడు బాణములను విడిచెను. ఆ బాణములు గురిగా కాంభోజుని కవచమును త్రుంచి వక్షస్థలము భేదించి దూరము పోయినవి. అప్పుడు భయంకరమైన యుద్ధము జరిగెను. సైనికులు అన్యోన్య శరాఘాతముల చేత భుజములు తెగి బాహువులు ఊడి పాదములు మొండెములై మెడలు విరిగి భూమినందు పడిరి. అన్యోన్య శరాఘాతముల చేత ఏనుగుల తొండములు తెగినవి, గుర్రముల తోకలు తెగినవి, కాల్బంటులు హతులైరి.
రథములు చక్రములతో సహా చూర్ణములాయను. కొందరు తొడలు తెగి నేలపడిరి, కొందరు కంఠములు తెగి కూలిరి. బాణముల చేత శరీరమంతయు గాయములు పడిన ఒక భటుడు ధనుస్సును ధరించి నారి బిగించి అన్యభటునితో ఇట్లనెను, తిరుగు, వెనుకకు తిరుగు, నా ముందు ఉండుము, నీ వీపును నాకు చూపకము, నీవు సూర్యుడు కదా, ఇట్లు చేయవచ్చునా? ఓ ముని, ఇట్టి నిష్ఠురములకు మాటలను విని ప్రతి భటుడు ధనుర్బాణములను ధరించి ధనుటంకారధ్వని చేయిచు సింహగర్జనములు చేయిచు బహునేర్పుగా బాణములను ప్రతిభటుని మీద ప్రయోగించెను. ఆకాశమందుండి చూచిడి దేవతలు బాణములు తూణీరముల నుండి తీయుటను అనుసంధించి వేయుటను గుర్తించలేరైరి. బహునేర్పుతో బాణములను వేయిచుండిరి. ఆ యుద్ధమందు సూది దూరు సందు లేకుండా బాణవర్షం కురిసెను. ఇట్ల అన్యోన్యము సూరులు భటులను బంగారపు కట్లతో కూడినవియు స్వయముగా వాడి అయినవియు సాన పెట్టబడినవియు స్వనామ చిహ్నితములు అయిన అర్ధచంద్ర బాణములతోనూ ఇనుపనారా చములతోనూ ఇనుప అలుగులు గల బాణములతోనూ ఖడ్గములతోనూ పట్టసములతోనూ ఈటెలతోనూ కొట్టుకొనిరి. గుర్రపురౌతులు కొందరిని చంపిరి. గుర్రపురౌతులను ఏనుగు బంట్లు చంపిరి. రధికులు కాల్బంట్లను చంపిరి. కాల్బంట్లు రధికులను చంపిరి. ఇట్లు తొడలు భుజములు శిరస్సులు అంగములు తెగి హతులై చచ్చిరి. అచ్చట నెత్తురుతో ఒక నది ప్రవహించను. ఆకాశమందు మేఘాచ్ఛాదిత్తలైన అప్సరస స్త్రీలు లావైన కుచుములతో ఉప్పుచుండి వచ్చి చూచి వీడు నావాడు వీడు నావాడని పలుకుచుండగా సూరహతులైన సూరులు యుద్ధమందు మృతునంది దివ్యాంబరధారులై విమానములెక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గమునకు పోయి సుఖములకై పాటుబడుచుండిరి. యుద్ధమందు హతులైన వారు సూర్యమండలమును భేదించుకొని దేవస్త్రీలతో కూడుకొని గంధర్వ అప్సరసల చేత కొనియాడబడుచు స్వర్గమునకు పోదురు. కాంభోజుడు మొదలైన రణకోవిదులైన సూరుల చేతను ఇతర రాజుల చేతను సుభటుల చేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికీ ఒళ్ళు గగురు పొడిచినది. ఇటు యుద్ధమందు పురంజయుడు ఓడిపోయి సపరివారంగా సాయంకాలమందు పట్టణమున ప్రవేశించెను. రాజులను యుద్ధభూమిని వదిలి కొంచెము దూరములో డేరాలు వేయించి వాటి యందుండిరి. యుద్ధభూమి భూత ప్రేత పిశాచ భేతాళములతోడను నక్కలతోనూ రాబందులతోనూ గద్దలతోనూ మాంసాసనులతోనూ ప్రకాశించుచుండెను. కాంభోజరాజునకు 13 అక్షోహిణీల సేన ఉన్నది. 3 అక్షోహిణీల సేన హతమైనది. పురంజయుడు తాను యుద్ధం తోడుటకును తన రాజ్యము శత్రురాజుల చేత ఆక్రమింపబడుటకును చింతించుచుండెను. ఇట్లు చింతించుచు ముఖము వాడిపోయి చింతచేయి ఏమీయూ తోచకొన్న పురంజయునితో సమస్త విద్యాపారంగతుడైన సుశీలుడను పురోహితుడిట్లు పలికెను, ఓ రాజా, శత్రు బృందముతో సహా వీరసేన మహారాజును జయించి గోరితివేని విష్ణుమూర్తి సేవ చేయుము. ఇప్పుడు కార్తీక పూర్ణిమ, నిండు పూర్ణిమ, కృత్తికా నక్షత్రంతో కూడినది కాబట్టి ఇది అలభ్యయోగము. ఈ కాలమందున్న పుష్పముల చేత హరిని పూజించుము. విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము. హరిముందు గోవింద నారాయణ మొదలైన నామములను పాడుచు నాట్యము చేయుము. సుశీలుడు ఇట్లు చెప్పాను. కార్తీక వ్రతం ఆచరించితివేని హరి తన భక్తులను ఆపత్తులు లేక రక్షించుట కొరకు తన 1000 అరలు గల విష్ణు చక్రమును పంపును. కార్తీక మాసమందు చేసిన పుణ్యమహిమను చెప్పుటకు ఎవరిని తరమవును? నీ అధర్మవర్తనము వలన అపజయం కలిగినది. ఇక ముందు సద్ధర్మపరుడు అగువము. అట్లయినా కొనియాడదగిన వాడు అగుదువు. ఓ రాజా, కార్తీక వ్రతం ఆచరింపుము. హరిభక్తుడవు కమ్ము. కార్తీక వ్రతం వలన ఆయువు ఆరోగ్యము సంపదలు పుత్రులు ధనవృద్ధి జయము కలుగును. నా మాట నమ్ముము, త్వరగా చేయుము. 21వ అధ్యాయం సంపూర్ణం. చూశారు కదా, అత్యంత మహిమాన్వితమైన ఈ కార్తీక పురాణంలోని 21వ అధ్యాయాన్ని. మీరు కూడా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మరింత మందికి రీచ్ అవ్వడానికి మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.